ఇదొక విచిత్రమైన ఫోటో. ఒక సభలో వేదికను అలంకరించిన పెద్దలు వీరందరూ కూడా దగ్గర నుంచి చూడాలి. ఇది వేదిక పైన స్టార్ ఉంది కదా, స్టార్ అది మార్క్ చేయలేవు, చూపించగలవు స్టార్. అది స్టార్ అట్లా మినుక్కొని చూపిస్తారు కదా, ఆ సాక్షి పేపర్ వాళ్ళు బాగా చూస్తారు కదా. అది ఓకే, రాకపోతే అది స్టార్ పెట్టిన వ్యక్తి ఎవరు? మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్టార్ ఉంది. ఇంకొక ఆ రెడ్ మార్క్ వేసావు చూడు, తల దగ్గర రెడ్ మార్క్ సైడ్ నుంచి, వారెవరు? ఓహో, వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు. ఓకే, ఆ పైనుంచి ఒక స్టార్ దించావు. ఆయన ఎవరు? కుర్చీలో దర్జా కూర్చున్నారు. ఎవరైన? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పైనుంచి స్టార్ దించావు. ఓకే, కుర్చీలో ఈ ముగ్గురు కూర్చున్నారు రెడ్లు, ముఖ్యమంత్రి గారితో సహా. స్టార్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రైట్ సైడ్ రెడ్ మార్క్ ఏమో వైవి సుబ్బారెడ్డి గారు, నెత్తి మీద రెడ్ యారో మార్క్ ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ముగ్గురు మంత్రులు. ఈ పక్కన కనపట్లేదు, ఆయన సీఎం అనుకుంటాను, కర్ణాటక సీఎం అనుకుంటారు రోజున. ఆయన కూడా చైర్లో కూర్చున్నారు. కొంచెం పైకి తీసుకెళ్ళన్నా, రెడ్ రౌండ్ వేసావు. ఎవరైనా? ఆయన నారాయణ స్వామి గారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆబ్కాబ్ శాఖ మంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన ఏంటి చేతులు కట్టుకొని గౌరవంగా నిలబడ్డాడు? ఎక్కడకో ఒక చైర్మన్ కూర్చున్నాడు, మామూలు మంత్రి కూర్చున్నాడు, డిప్యూటీ సీఎం ఆ జిల్లా వాడు, ఆయన నిలబడ్డాడు చేతులు కట్టుకొని, ఎర్ర రౌండ్ తల చుట్టూ వేసుకొని. ఏం సార్ ముఖ్యమంత్రి గారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకు సార్ ఆయన అక్కడ నిలబడ్డారు చేతులు కట్టుకొని? ఓకే, ఆయన పక్కన ఒక బ్లూ రౌండ్ వేశారు. ఆయన ఎవరు? ఆళ్ళ నాని గారు. ఆయన కూడా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇది చాలా హాస్యాస్పదం, నవ్వవలసిన విషయం ఇది, కానీ నేను సీరియస్గా అడుగుతా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అత్యంత గౌరవంగా చేతులు కట్టుకొని వెనక నిలబడితే మీరు ఓకే స్టార్ వేశారు, అందుకే మీ మీద, మీ తలపైన స్టార్ ఉంది. ఓకే, యు ఆర్ ఎంటైటిల్ టు సిట్ యాజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇటు పక్కన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ఉన్నారు, పక్కా రాష్ట్రం, ఆయన కూడా ఓకే. వీళ్ళిద్దరు ఎవరు సార్? ఇలా వంది మాగతుల్లాగా వీరిద్దరు ఎలా కూర్చుంటారు? వాట్ ఈస్ ద రైట్ దే హ్యావ్ టు సిట్ వైల్ టూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ స్టాండింగ్? ఏం సమాధానం చెబుతారు దీనికి? ఇదొక ప్రభుత్వమా? మీ కుటుంబ పరిపాలన ఇది? పత్రికా సోదరులారా, ఇది ప్రభుత్వమా? మీ కుటుంబ పరిపాలన? ఈ రెడ్డి బాబాయ్ ఆ రెడ్డి అన్న కూర్చోటానికి వై యు మేడ్ టూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ టు స్టాండ్ వైల్ టూ ఆర్డినరీ పర్సన్స్ సాట్ ఆన్ ది డైస్? ఎలాగా? మీరు ఇప్పుడు దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంటే నమ్మాలండి? చప్పట్లు కొట్టాలా? మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేతులు కట్టించి నిలబెట్టావు. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంని చేతులు కట్టుకొని నిలబడేటట్టు చేశావు. మీ వాళ్ళని కూర్చోబెట్టావు ఇద్దరిని. వాళ్ళకి అసందర్భమైన వ్యక్తులు, వాళ్ళు సంబంధితులు కాదు. వాళ్ళు ఆ జిల్లాకి ఇన్ఛార్జి మినిస్టర్ కూడా కాదు. ఆయన ఇన్ఛార్జి మినిస్టర్ అయినా డిప్యూటీ సీఎం తర్వాతే కదా. ఇది ఎట్లాగండి? ఏమో ఇక మీరు నోరు తెరిచి మీరు కానీ మీ పార్టీలో ఉన్న ఆ దళిత బిస్కట్ పార్టీ కానీ నా ముందుకు వచ్చి మాట్లాడగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఒక దళిత అనుకూల ప్రభుత్వమా? దళితులను గౌరవించే ప్రభుత్వమా ఇది? గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పగలరా? ఒక నోట్ రాయండి. మీరు ఎటు చెప్పలేరు, ఒక నోట్ రాసి పంపించండి. వరలరామయ్య, దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ సోన్ సో డేట్ ఎట్ అవర్ పార్టీ ఆఫీస్ అని రాయండి. ఒక నోట్ పంపించండి. ఇద్దరు డిప్యూటీ సీఎంలు అక్కడ నిలబడి ఉంటే ఇద్దరు మామూలు వ్యక్తుల్ని కూర్చోబెట్టుకుంటారా? అంటే వేరే కులాలకి ఇక్కడ లేదా? మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో వేరే కులాలకు గౌరవం ఇవ్వరా? వేరే కులాలు డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన నిలబడాల్సిందేనా? నీ బాంఛం ద్వారా అని అనవలసిందేనా? ఆ పెద్దిరెడ్డి గారు కూడా పేరుకి రెడ్డి గారే కానీ బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా కూర్చోకూడదు. అరే డిప్యూటీ సీఎం గారు రండి, మీరు కూర్చోండి సార్ అనాలి. ఆళ్ళ నాని గారు నన్ను యువర్ డిప్యూటీ సీఎం కూర్చోండి, ఇది నా ఫంక్షన్, నేను కూర్చోటంటే నా రెడ్డి గారు పక్కకు జరగాల, ఆ రెడ్డి గారు పక్కకు పోవాలా? ఏదో పెద్దరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, రెడ్లందరూ కూర్చుంటే మరి మాలామాదిగల సంగతి ఏంటి? మిగతా కులాల సంగతి ఏంటి సార్? సార్ కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియచేస్తూ